ఈరోజు హైదరాబాద్ కానుంచే ఇక్కడ వరకు కడ వరకు కూడా. హనుమకొండ జిల్లా కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ ప్రభుత్వ భూమిని నిరుపేద కుటుంబాలకు కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 2 దశాబ్దాలుగా స్థానిక పేదలు గుడిసెవాసులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు. అర్హులైన కుటుంబాలకు భూమి కేటాయించిన అనంతరం మిగిలిన స్థలాన్ని 100 పడకల ఆసుపత్రి, బస్టాండ్, స్ట్రీట్ వెడ్డింగ్ జోన్, ఏసీపీ కార్యాలయం వంటి ప్రజా అవసరాల కోసం వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఉపయోగించాలని వారు కోరారు. ప్రజలను మోసం చేసి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇచ్చి వాళ్ళకి సరైన పట్టాలు కూడా ఇవ్వకుండా ఆ పట్టాల తర్వాత ఇస్తాం మీరైతే అక్కడికి నడవండి అక్కడికి పోండి అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న స్థానిక పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే చేతివాట ప్రజలంతా అద్దకొల్లం విషవాసులు 40 ఏళ్ళు ఉండి ఈరోజు పోవాలంటే వాళ్ళకు ఒకటే దిక్కు లేకుండా అయిపోతుంది. షాంపేట ఉన్నటువంటి ఇండ్లకు పట్టాలు ఇవ్వకుండా కొట్టికలే తీసుకుపోయేలా మీరు ఇల్లు ఉండరు మీరు అన్ని ఉండరు అని చెప్పి మభ్య పెట్టకుండా ఇచ్చేస్తాను. గత 10 రోజుల నుంచి అది కూడా దౌర్జన్యం చేస్తూ వాళ్ళను అక్కడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీలింగ్ ల్యాండ్ను మేము పోనీయము. గవర్నమెంట్ అక్కడ ఏసీబీ ఆఫీస్ రావాలి, ఎంఆర్ఓ ఆఫీస్ రావాలి, తర్వాత 100 పడకల హాస్పిటల్ కావాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ అక్కడ పడితే జూనియర్ కాలేజీ కావాలి. ఇలాంటి మా డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినాం. కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చినాం. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి, అవన్నీ ప్రజలకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పి అవి నిర్మించాలని